హలో ఫ్రెండ్స్, నేను మీ శ్యామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన మరియు ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. సిద్ధంగా ఉండండి. రూపాయి విలువ తగ్గడం, రూపీ డిప్రిషియేషన్ అనేది దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే కీలకమైన అంశం. దీనికి గల ప్రధాన కారణాలు మరియు దీని అదుపు చేసే మార్గాలను వివరంగా చూద్దాం. డాలర్ 2 సంవత్సరాల క్రితం 70 రూపాయలు, ఈ రోజు 95 రూపాయలు కూడా తాకే పరిస్థితి. మన రూపీ విలువ డాలర్ కంటే దాదాపు 30% మేర బలహీనమైంది. ఇది కేవలం సంఖ్య కాదు, ఇది మన జీతం, మన ఆదాయంపై ప్రతిబింబించే ఒక ఆర్థిక భూకంపం. భారత రూపాయి విలువ తగ్గిపోవడం అంటే, ఒక అమెరికా డాలర్ కొనాలంటే మనం ఇప్పుడు ముందు కంటే ఎక్కువ రూపాయలు ఇవ్వాల్సి రావడం. ఇదే రూపీ పతనం, రూపీ ఢమాలంటారు. వాణిజ్య లోటు మరియు ద్రవ్యోల్బణం వంటి కారణాల వల్ల ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. పశ్చిమాసియా యుద్ధ భయాలు, అమెరికా దేశాల వాణిజ్యాలు పెరగడం, భారత ఆయిల్ ఎక్కువ కొనుగోలు, విదేశీ పెట్టుబడులు భారత్ నుంచి బయటకు వెళ్లడం, డాలర్ బలంగా ఉండడం వంటి రూపాయిని బలహీనంగా చేస్తున్నాయి. పతనం ఎవరికి నష్టం, ఎవరికి లాభం? నష్టం పొందేవారు విదేశాల్లో చదువుకునే వేదలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎందుకంటే వారి ట్యూషన్ ఫీజులు మరియు వస్తు కోసం డాలర్లో చెల్లించాల్సి ఉంటుంది, అంటే ఎక్కువ రూపాయలు ఖర్చు చేయాలి. అదేవిధంగా విదేశీ యాత్రికులకు మన మార్కెట్ నుండి స్టాక్ మార్కెట్ పెట్టుబడులు నష్టపోయే అవకాశం ఉంటుంది. సామాన్యులు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి, ద్రవ్యోల్బణం పెరిగి కుటుంబ బడ్జెట్ తలకిందులవుతుంది. దిగుమతిదారులు చమురు, ఎలక్ట్రానిక్స్, మెషినరీ, పప్పు ధాన్యాలు, ఇతర విదేశీ వస్తువులను దిగుమతి చేసిన కంపెనీలకు ఖర్చులు పెరుగుతాయి. లాభం పొందే ఎగుమతి చేసే కంపెనీలు ఎక్కువగా ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్ వంటి రంగాలు. ఇది కేవలం ప్రభుత్వం విషయం కాదు, ఇది మన విషయం. రూపాయి పతనం అంటే మన కొనుగోలు శక్తి తగ్గడం, అంటే అదే జీతంతో మన కుటుంబం ముందు కంటే తక్కువ వస్తువులు కొనగలగడం. ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలి? నిర్ణయ శక్తి నేర్చుకోవాలి. ఎక్కువ సైపి, ఎక్కువ స్కిల్, ఎక్కువ జాగ్రత్తగా ఖర్చు చేయడం. మన రాష్ట్రం దేశంపై ఒత్తిడి చేయాలి. రూపాయి స్థిరత్వానికి కట్టుబడిన విధానాలు, సబ్సిడీల ప్రణాళికలు, సామాన్యుడి కొనుగోలు శక్తి కాపాడే నిబంధనలు కావాలి. రూపాయి విలువ పెరగడం వల్ల కలిగే లాభాలను చూద్దాం. దిగుమతులు చౌకవుతాయి. మనం ఇతర దేశాల నుండి కొనే వస్తువులు, పెట్రోల్, బంగారం, ఎలక్ట్రానిక్స్ తక్కువ ధరకు వస్తాయి. దీనివల్ల దేశంలో ధరల పెరుగుదల తగ్గుతుంది. విదేశీ విద్య, విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ఫీజులు చెల్లించడం సులభం అవుతుంది. రూపాయి పత్రాన్ని పూర్తిగా ఆపలేరు, కానీ ఫారెక్స్ ఉపయోగించి మార్కెట్లో ఊగిసలాటలు తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. అంటే డాలర్ల విక్రయం. మార్కెట్లో డాలర్లకు డిమాండ్ పెరిగినప్పుడు ఆర్బీఐ తన దగ్గర డాలర్లు నమ్మి రూపాయి పడిపోకుండా చూస్తుంది. వడ్డీ రేట్ల పెంపు. దేశంలో వడ్డీ రేట్లు పెంచడం ద్వారా విదేశీయులు మన దేశంలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తుంది. దీనివల్ల దేశంలోకి డాలర్లు వస్తాయి. దిగుమతుల తగ్గింపు. విదేశాల నుండి అనవసరమైన వస్తువుల, ఉదాహరణకు బంగారం దిగుమతిని తగ్గించడానికి వాటిపై పన్నులు పెంచుతుంది. ఎగుమతుల ప్రోత్సాహం. మన దేశంలో తయారైన వస్తువులను ఇతర దేశాలకు ఎక్కువగా అమ్మడం ద్వారా విదేశీ కరెన్సీని సంపాదిస్తుంది. ముగింపుగా చెప్పాలంటే, మనం లోకల్ ప్రొడక్ట్స్ ని సపోర్ట్ చేస్తూ ఎకానమీని ట్రాక్ లోకి టెక్కికుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్ చేసుకోండి.